హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్ మెథడ్లో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీగా ఒక అరగంటలో ఈ గోంగూర నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 10-12 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. ఈ గోంగూర నిల్వ పచ్చడి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. గోంగూర మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు గోంగూర పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మరో గిన్నె పెట్టుకొని అందులోకి ఎక్కువ నూనె వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇందులోకి రొల్చుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ నిల్వ పచ్చడి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.